సిఏఎం హైస్కూల్ పై జరిగిన దాడిని ఖండిస్తూ క్రైస్తవ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఓల్డ్ యూనియన్ విద్యార్థులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరడం జరిగిందని తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఉరుందర్ సురేంద్ర తెలిపారు. వందల సంవత్సరాలు సేవలందించిన పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పాల్కోటి తెలిపారు. మరియు క్రైస్తవ ఆస్తుల కొరకు బోర్డును ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వైసీపీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ సుందర్, 43వ డివిజన్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ఎండి హఫీజ్, కోల రూబెన్, జానీ జో, డేనియల్ దివాకర్, వేల్పుల సందీప్, రవికాంత్ సక్సేనా తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి ఎవరిని ఎక్కువ మంది జూన్ 9వ తేదీ అనగా నిన్న నెల్లూరు రూరల్ పరిధిలోని అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన సిఎం హై స్కూలు ఖాళీ బూడిదైపోవడం జరిగింది. ఒక భాగంలో దీనికి మేము ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున, పలు పార్టీల నాయకుల తరఫున ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కాల్చడానికి ప్రయత్నించిన నిందితులు ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా తక్షణమే గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు చర్యలు తీసుకుని నిందితులు ఎంతటి వారినైనా శిక్షించాలని మేము అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కూడా కాకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ ఎస్పీ పై ఉందని తెలియజేస్తున్నాం. ఈ స్కూలు ఎంతో చరిత్ర ఉన్న స్కూలు, ఎంతో మందికి, లక్షలాది మందికి విద్య అందించిన స్కూలు ఈ రోజు చట్ట విరుద్ధ కార్యకలాపాలకి నిలయమైపోయింది. దీనిపై ప్రత్యేకంగా ఎస్పీ గారు దృష్టి పెట్టాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎస్పీ గారిపై ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ గత 20 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. అందరం కలిసి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న క్రైస్తవ సంఘాల్లోని నాయకులందరూ కలిసి ఏర్పాటు చేయబడిన ప్రొటెక్షన్ కమిటీ ప్రెసిడెంట్ గా ఈ విషయాన్ని మీ వద్దకు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. ఈ భయంకరమైన దృశ్యాన్ని మీరు గమనించినప్పుడు ఈ యొక్క ఆది కాలంలో దాదాపు ఎంతో కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు ప్రజలకు, కొన్ని లక్షల మందికి విద్యను అభ్యసింపచేసి ఎంతో విలువలు నేర్పించిన సిఎం హై స్కూల్ పరిస్థితిని ఈరోజు మీరు చూసినప్పుడు బహు దారుణంగా దుష్ట శక్తులు కాల్చివేయడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే దేవుని యొక్క కృప వలన వెంటనే ఆ ప్రక్కనే ఉన్న పెట్రోలియం కంపెనీ వారు తీసుకున్న చర్య, మరియు పోలీసు వారు వెంటనే స్పందించిన ఫైర్ డిపార్ట్మెంట్ వీటిని ఆపడం జరిగింది. దయచేసి అధికారులకు, గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవిస్తున్నాం. ఈ యొక్క చర్యను దుశ్చర్యగా తీసుకొని వెంటనే దీని మీద చర్య తీసుకొని, ఈ యొక్క స్కూల్ ఎంతో భయంకరమైన వ్యక్తులకు ఆనవాలైపోయింది. ఎంతో విలువలతో కూడిన విద్యను ఇచ్చిన ఈ స్కూలు ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్లకుండా దయచేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్ సహాయపడినట్లయితే ఈ యొక్క ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళు, చర్చెస్ ఐక్యంగా ఈ స్కూల్ని తిరిగి పునరుద్ధరించడానికి మీరు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు దగ్గరికి ఇవి తీసుకొని వెళ్ళి, గౌరవనీయులు లోకేష్ గారు, విద్యామంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దీని విషయంలో సహాయము సత్వరం చేయాలని వచ్చిన ప్రతి నాయకుల తరపున నేను విన్నవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు పాల్కోటి. నిన్నటి దినమున సిఏఎం హై స్కూల్లో
జరిగిన అగ్ని ప్రమాదం దుండగుల చర్యగా భావిస్తున్నాం. కొంతమంది ఆకతాయిలు చేసినట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనక కొంతమంది పెద్దల యొక్క హస్తం ఉందేమో అనే ఒక అనుమానం కలుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్నో లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఈ సీఎం హై స్కూల్ 100 సంవత్సరాలు దాటి సేవలు అందిస్తే ఈ రోజు ఆ యొక్క ల్యాబొరేటరీ, ఆ పెద్ద టేకు సంబంధించిన అన్ని ఆ బెంచెస్లన్నింటినీ కూడా తగలబెట్టడం, ఆ బిల్డింగ్ అంతా తగలబెట్టడం అమానుషమైన చర్య. ప్రజలందరూ దీన్ని ఖండించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ స్కూల్ ఇంత పెద్ద గ్రౌండ్, ఇది దురాక్రమణకు గురవుతూ ఉంది. దీని గురించి పట్టించుకునే నాదులు లేకుండా పోయినారు. హైకోర్టు ఒక పక్కన దీన్ని రివైవ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మేము గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నాం, ముస్లిం సోదరులకు వక్ఫ్ బోర్డు ఉంది. అలాగే ఈ క్రైస్తవ ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రభుత్వం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. మీ యొక్క మేనిఫెస్టోలో అది పెట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ యొక్క క్రైస్తవ ఆస్తులకు సంబంధించిన అన్యాక్రాంతం కాకుండా ఆ బోర్డుని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ యొక్క స్కూళ్ళు కానీ, బీసీ హాస్పిటల్ కానీ, ఏబిఎం స్కూళ్ళు, దీనివల్ల ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక వర్గానికి కులానికి సంబంధించిన వాళ్ళే కాదు, పేదవాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చారు. ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. అందరూ ముందుకు రావాలి. ఈరోజు నారాయణ గారు పాటుపడిపోయినటువంటి విఆర్ హై స్కూల్ ని రివైవ్ చేసినాడు, సిఎస్ఆర్ ఫండ్లని కలెక్ట్ చేసి. అలాగే వక్ఫ్ బోర్డు సంబంధించిన ఒక స్కూల్ ను కూడా కోట్లాది రూపాయలు ఇచ్చి చేస్తున్నారు. అయితే ఈ యొక్క క్రైస్తవ ఆస్తులకు సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది అన్నట్టు దీంట్లో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది అమానుషం. ఇది అందరి పౌర సమాజాన్ని, ఇది నెల్లూరు ప్రజలది, ఒక వర్గానికి సంబంధించింది కాదు. కాబట్టి సీఎం హై స్కూల్ వెంటనే దీని మీద హైకోర్టు కూడా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ప్రాపర్టీస్ ఎవరికి సంబంధించినవి కాదు, ఇది నెల్లూరు పుర ప్రజల సంబంధించినవి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి కోర్టు అడ్డంకులు కూడా ఏమీ లేవు. కాబట్టి అందరూ కలిసి ఈ యొక్క స్కూళ్ళ కోసం అందరూ తలా ₹1 వేసి ఈ స్కూళ్ళని మళ్ళీ పునరుద్ధరించుకోవాలని, ప్రభుత్వం ఆ దిశగా ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కూడా ముందుకు వచ్చి దీన్ని మరలా పూర్వ వైభవం తీసుకురావాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.